నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మొదటి పక్షానికి అంటే అక్టోబర్ మాసంలో 2024లో మొదటి పక్షానికి గ్రహస్థితి ఎలా ఉంది, గోచార రీత్యా మనం చెప్పుకునేటప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది అని కనుక చెప్పుకున్నట్టయితే మనకి గురువు వృషభ రాశిలో ఉన్నాడు, కుజుడు మిథునంలో ఉంటాడు, తర్వాత కేతువు బుధుడు రవి కన్యలో ఉంటారు, శుక్రుడు తులలో ఉంటాడు దాదాపుగా ఇంక చివరిలో 3 రోజులు తప్ప. శని మనకి కుంభంలో వక్రించి ఉంటాడు, రాహులో మీనం. ఇది మనకు ఈ మొదటి పక్షంలో కనిపించేటువంటి రాసుల్లో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి. ఈ స్థితి మూలంగా ఈ 15 రోజులకు గాను అంటే ఈ మొదటి పక్షం గాను మరి ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో చూద్దాం. కుంభరాశి వారికి ఎలా ఉంది అంటే ఈ మాసంలో ఒకటే చెప్పొచ్చు, ఓవర్ స్ట్రెస్ అయితే ఉంటుంది, చాలా స్ట్రెస్ ఉంటుంది. చాలా స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్పులు ఏమన్నా ఉన్నా ఈ అప్పులు తీసుకునేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ తీర్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఈ ఉన్న స్ట్రెస్కి ఈ అప్పుల స్ట్రెస్ ఇంకా ఎక్కువయ్యి లేనిపోని అనారోగ్యమే కాదు సమాజంలో ఒక ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి తోడు స్థల మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కొంత ఆదాయం ఎలా వస్తుంది అంటే మీరు ఏదైనా మధ్యవర్తిత్వం కనుక చేస్తే మధ్యవర్తిత్వం ద్వారా మాత్రం కొంచెం ధనయోగం అయితే కనిపిస్తుంది. విద్యా సంబంధితమైనటువంటి విషయాలు చేసేవాళ్ళు అంటే చదువుకునే వాళ్ళు కొన్ని మార్పులు చదువులో రావచ్చు. అంటే తీసుకున్న కోర్సు మార్చుకోవడమా, ఉన్న కాలేజీని మార్చడమా, ఉన్న స్కూల్ను మార్చడమా, ఇలా మనం ఉన్నటువంటి అంతకుముందు సెలెక్ట్ చేసుకున్నటువంటి కోర్స్ కాకుండా వేరే కోర్సా, ఇలా విద్యా సంబంధిత విషయాల్లో కొంత మార్పు జరిగేటువంటిది అయితే ఉంది. ఏది ఏమైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రెస్ మూలంగా ఈ స్ట్రెస్ను బట్టి ఏదో ఒక నిర్ణయం అప్పటికప్పుడు తీసుకుని జీవితకాలానికి ఇబ్బంది తెచ్చుకునే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు చదువు విషయం ఒక నిర్ణయం తీసుకోవాలి, ఏదో ఒకటిలే అని స్ట్రెస్తో మనం గబగబా తీసుకుంటే ఇది జీవితానికి మొత్తం చివరి వరకు ఆ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కాస్త ఆలోచించి తదనుగుణమైన నిర్ణయాన్ని కనుక తీసుకుంటే ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కుంభరాశి వారికి ముఖ్యంగా చెప్పవలసినటువంటి ఒక సూచన ఏంటంటే కొద్దిగా మానసిక ధైర్యాన్ని తెచ్చుకోవడం, మానసిక ప్రశాంతత కోసం కొంచెం మెడిటేషన్స్ ఇట్లాంటివి చేయడం, ముఖ్యంగా ఉదయాన్నే సూర్య నమస్కారం చేసుకోవడం, ఇవి చేసి మనం పని చేసేటప్పుడు 1-2 సార్లు 10 సార్లు ఆలోచించి కానీ ఒక నిర్ణయం తీసుకోకుండా ముందుకు వెళ్ళినట్టయితే ఏ ఇబ్బంది లేకుండా మనం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నట్టుగా ఇప్పటి వరకు విన్నటువంటి గ్రహస్థితి మూలంగా ఒక్కొక్క రాశికి మనకు ఇలా చెప్పుకుంటూ వస్తున్నాం కదా. మరి ఇలా ఉన్నప్పుడు అంటే మనం అనుకోకపోయినా కొన్ని అంటే జాతక రీత్యా మనం మారుతున్నటువంటి అంటే ఒక రకంగా గురువు వక్రించడం కానీ, తర్వాత కుజుడు నీచంలోకి రావడం కానీ, రవి కూడా అదేవిధంగా 15 రోజుల తర్వాత నీచ స్థితి పొందడం కానీ, ఇలా కొన్ని మార్పులు అయితే ఉన్నాయి. ఇంకా శని ఎలాగో ఉన్నాడు కదా, అంటే వక్ర దశలో ఉన్నాడు. అలాంటి పరిస్థితులలో మరి ఎలా ఉంటుంది అంటే సహజంగా ఉండేటువంటి చిన్న చిన్న మార్పులు కొంతమందికి కొన్ని రాసుల వారికి ఉపయోగం, కొన్ని రాసుల వారికి కొంత మధ్యస్థంగా మిశ్రమ ఫలితాలు ఉంటే, కొన్ని రాసుల వారికి కొంత కష్టంగానే ఉంటుంది. మరి ఎవరికైనా సరే అందరికీ కూడా మనం సుఖంగా ఉండాలి అని మనం యోచన చేస్తాం. అసలు జ్యోతిష్యం అంటేనే ఎవరైనా సరే ఏదైనా బాగులేదు అంటే దాన్ని ఎలా మనం మంచి చేసుకోవాలి, ఎలాగ మనం చేసుకోవాలి అంటే ఒక రకంగా గ్రహాల యొక్క అనుకూలత కోసం మనం పూజ చేసుకోవాలి. అలాగే దేవత అనుగ్రహం పొందడం కోసం ఏదైనా దేవత ఆరాధన చేయాలి. ఇది కాకుండా ప్రకృతి నుండి మనం కొంత కాపాడుకోవడానికి ఒక గోమాత భూమాత లాంటివి కానీ సేవకులకు కొంత చేయడం కానీ ఇలాంటివి మనం చేస్తూ ఉన్నప్పుడు మనకున్నటువంటి దోషాల ప్రభావం తగ్గి గ్రహాల యొక్క దృష్టిలో మంచి దృష్టి అయితే పెరిగి చెడు దృష్టి అయితే తగ్గేటువంటి స్థితిని మనం పొందుతాం. అలాంటి స్థితి పొందడం కోసమే మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉన్నటువంటి ఈ అక్టోబర్ మాసంలో ఉన్నటువంటి ఈ పరిస్థితికి మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా మనం చేయవలసింది, ఎందుకంటే రవి యొక్క స్థితి మారుతుంది, 15 రోజుల తర్వాత నీచంలోకి వస్తున్నాడు. ఇలాంటి స్థితి ఉంటే తప్పనిసరిగా రవి గ్రహం యొక్క అనుగ్రహం పొందడం కోసం తప్పనిసరిగా ఆదిత్య హృదయం చదవడం కానీ, సూర్య నమస్కారాలు చేయడం కానీ ఇది మర్చిపోకుండా మనం చేయవలసినటువంటి పని. ఇది కాకుండా ఇంకా మరి
కుజ స్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భూపిత్రుడైనటువంటి కుజుడి నుండి అనుగ్రహం పొందాలి అంటే మనం తప్పనిసరిగా లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి, లేకపోతే లలితా నామ స్తోత్రాలు చేయాలి. అలా చేసినప్పుడు నీచబంది అయినటువంటి కుజుడు మూలంగా జరగబోయేటువంటి భూనష్టం కానీ, గృహ సంబంధమైనటువంటి కానీ, ఆస్తులు కానీ ఇలాంటి నష్టాలు జరగకుండా అమ్మ మనల్ని కాపాడుతుంది. కాబట్టి అలాంటి మీ అనుకూలతను బట్టి, మీకు వీలైన దాన్ని బట్టి మీరు లలిత చదువుకోగలుగుతారా, సూర్య నమస్కారాలు ఉదయాన్నే చేస్తారా, లేదు ఇంటి ఇలవేల్పును పూజిస్తారా, మన ఇష్టం ఉన్నటువంటిది. కాకపోతే తప్పనిసరిగా నవగ్రహ మండపానికి మాత్రం ఈ నెలలో ఒకసారి కానీ 2 సార్లు కానీ వెళ్ళడము, నవగ్రహ ఆరాధన చేయడం, ముఖ్యంగా వీలైతే కుజుడు రవి కుజుల యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది మర్చిపోకుండా చేయాలి. ఇది కనుక మనం చేసినట్టయితే మీరు అనుకున్న విధంగా ఏదైతే మీరు ప్రణాళిక వేసుకొని వృద్ధిలోకి రావాలనుకుని మనం చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్నాయి, వాటిలో అనేక రకాలైనటువంటి మంచి జరుగుతుంది, లేదా జరిగేటువంటి చెడును ఆపే స్థితి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ముందుకు వెళ్ళడం, అన్నింటికీ మించి మనం ఏ దోషం ఉన్నా ఇంకేది తెలియదో నాకు ఒక ప్రత్యేకమైన దేవత ఆరాధన అని కాకుండా కనీసం గోశాలకు వెళ్ళడం, ఆ గోశాలలో గోవులకు గ్రాసం ఇవ్వడం, గోసేవ చేయడం కానీ ఇంకేదైనా చేసినట్టయితే గోమాతకి గ్రాసం ఇచ్చినప్పుడైతే సర్వదోషాలు పోతాయి అన్నది మనం చెప్పేటువంటి విషయం. కాబట్టి ఈ రకంగా మనకున్న ఏ దోషమైనా సరే సరిదిద్దుకోవడం కోసం ఈ మాసంలో మీకున్నటువంటి పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడం కోసం నవగ్రహ మండపానికి వెళ్ళండి, గోశాలకి వెళ్ళండి. మీకున్నటువంటి దోషాలన్నీ పోయి అందరూ సుఖంగా ఉంటారు. ఆ సుఖంగా ఉండేటువంటి అందరిలో మనం కూడా ఉండాలని ఆశపడుతూ సర్వే జనా సుఖినో భవంతు.